देगा యేసుక్రీస్తు ప్రభువు నామములో ఈ డిసెంబర్ మాసంలో ఈ 8వ తారీఖున మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. మీ దాసులను అనేక మంది మీ ఏర్పాటు చొప్పున మీరు పిలుచుకుంటున్నారు. అందుకని మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. వారి ప్రయాస వ్యర్థం కాకుండా ఈ లోకంలో మిమ్మల్ని వచ్చిన సాక్ష్యాన్ని మీ పరిచయం తండ్రి మీతో చూసుకునే వారిగా నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ యొక్క ఉద్దేశం తండ్రి మా ద్వారా నెరవేర్చడానికి ఇష్టపడి ఇలా మీరు జరిగిస్తున్నందుకు స్థితిస్తున్నాను. ఇది నా ఎన్నో కుటుంబాలను అక్కర్లు కలిగినారు. ఈ కరోనా వ్యాధులు నిరుద్యోగం ఎంతోమంది ఎన్నో రకాలుగా తండ్రి ఆకలి కలిగి ఉన్నారు. వారి ఆకలను మీరు మాత్రమే తీర్చిన దేవుడు తండ్రి సహాయించి పడిన పాటల్లో సహాయపడండి. చిన్న ప్రార్థనపై వేరే సిద్ధపరిచి మీకు రావాల్సిన ఘనత ప్రభావం తెచ్చుకున్నాను. వాళ్ళ స్తోత్రులు చేయించుకుంటూ కలపరచు తండ్రి కృప చూపించు. మీ నామం మహిమపరచు. అనేకులు ప్రార్థించేవారు సెల్ కాన్ఫరెన్స్లో కూడా సహాయపడండి. మీరే మహిమ తెచ్చుకున్నాను. శక్తి చెందిన బలం చెందుతాను. ఇది కాదుగా నా ఆత్మ చెందిన జరగడం చెప్పాను. మీ ఆత్మ చెందిన జరిగించి మహిమ తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి శివుని గీతాల్లో పాట సంఖ్య 568. 568. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వరు. 568. పాత పాటల పుస్తకాలు 481. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వరుడా.
శ్రమలెన్నో సాగించి రక్షించితివే, ఇవి అన్ని వ్యర్థం బహుళా. శ్రమలెన్నో సాగించి రక్షించితివే, ఇవి అన్ని వ్యర్థం బహుళా. అంజూరపు చెట్టుపై ప్రార్థించినాయ, ఆది ప్రార్థన విన్నాను. అంజూరపు చెట్టుపై ప్రార్థించినాయ, ఆ ప్రార్థన విన్నాను. కరుణించుము నా యేసువా, కనికరమందరిగా రండి దయచేసి ప్రార్థన కొరకై. రండి దయచేసి ప్రార్థన కొరకై మనము జకర్యా గ్రంథము 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు అంటే 14 వచనాలు 4వ వచనం నుంచి చదువుతున్నా. 4వ వచనం నుంచి 14వ వచనం. నా ఏలిన వాడ, ఇది ఏమిటో నాతో మాట్లాడుతున్న దూత నడుగుకుని. జకర్యా 4వ వచనం. ఇది ఏమిటి నీకు తెలియదా అని అడుగుగా, నేను నా ఏలిన వాడ, నాకు తెలియదని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైన బలము చేతనైన కాక నా ఆత్మ చేతిని జరుగునని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించు, నీవు ఏమాత్రము దానవు చదువు. నీవు చదువు భూమి వరకు కృప కలుగుగా కానీ జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నది, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యులకు అతను యెహోవా నన్ను మీ ఎదురు పంపి ఉన్నాను నీవు తెలుసుకుంది. లోకమంతా సంచారం యెహోవా యొక్క 7 నెలలు
జెరుబ్బాబెలు చెట్లు పొద్దున చూసి సంతోషించు. దీపస్తంభములకు ఇరు ప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటనియు వాళ్ళని రెండు బొమ్మలు ఏమిటి నేను అడుగుతా. అతను నాతో ఇవి ఏమిటని నీకు తెలియదా, ఇవి ఏమిటని నీకు తెలియదా అని నా 7 వాడ నాకు తెలియదని నేను అనగా అతడు సరే, ప్రభు సాయం కొరకై మనం ప్రార్థన చేసుకున్నాం రండి. మా తండ్రి, మీ సాన్నిధ్యం క్రైస్తవులు ప్రభు మీ వాక్యం మాకు మాట్లాడండి తండ్రి. ప్రార్థన కొరకై మాకు సిద్ధపరచు. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనము గత దినాల నుండి నెహెమ్యా గ్రంథంలో ఉన్నాం. నెహెమ్యా గ్రంథము రండి దయచేసి 7వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయాన్ని అందరం కలిసి 6వ వచనం చదువుతున్నాం. 6వ వచనం. జెరుబ్బాబెలు, యెహోషువ, నెహెమ్యా, అజర్యా, నహమీయా, నహమాని, మొర్దెకై, బిగ్దాను, మెస్సెరెతు, బిగ్వై, నెహూము, బయనాను వారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి. మీకు పోయివారం చెప్తూ వచ్చాను, అంటే అందుకు ప్రార్థన చెప్తూ వచ్చాను. ఏమని? వీరందరూ చెరకు కొనుక్కోబడిన వారు, వారిలో జెరుబ్బాబెలు యూదులకు అధిపతిగా నియమింపబడుతూ వచ్చాడు. దేవుడు జెరుబ్బాబెలును ఏర్పాటు చేసుకుని జెరుబ్బాబెలు ద్వారా దేవుడు మందిరం పునాది వేసి ఆ చేతులే ఏ చేతులతో పునాది వేశారు ఆ చేతులే మరి ఆ యొక్క పని పూర్తి చేయనట్లుగా దేవుడు నియమించి ఉన్నాడు. అందుకని దేవుడు ఈ విషయాలను మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే జెరుబ్బాబెలు అంటే అర్థం ఏంటి? బబులోను చిగురు. ఏంటిదంట? బబులోను చిగురు. కాబట్టి ఈ చిగురు చూడండి, పునరుద్ధార శక్తికి, దేవుని బలానికి, దేవుని కార్యానికి అది సాదృశ్యమై ఉంది. కాబట్టి అందుకే మనం మత్తయి సువార్తలో కూడా చూడగలం. ప్రభు రాకడ దినాల్లో అందరూ చెట్టు ఏమవుతుందంట? చిగురించును అని రాయబడింది. కాబట్టి ఈ చిగురు నానా విధాలుగా మనం బైబిల్లో చూడగలం. అయితే ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు చిగురును ఈ జెరుబ్బాబెలు మరి మొట్టమొదట ఏర్పరచబడిన వాడిగా ఉన్నాడు. ఈ పని కొరకై నియమింపబడిన వాడిగా ఉన్నాడు. సరే, భౌతికంగా వారు మందిరాన్ని కడుతూ వచ్చారు, కానీ చరిత్రలో వారు ఎందుకు ఇలాగ నిలిచి ఉన్నారు అంటే మరి దేవుని పని ఆ దినాల్లో దేవుడు జరిగించడానికి వారిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు మహిమ పొందుతూ వచ్చాడు. తన నామమును బట్టి వారు చూపిన ఆ ప్రేమ, ఆ ప్రయాసం, ఇవన్నీ కూడా మనకు గ్రంథస్థం చేయబడి మన ముందు ఉంచబడ్డాయి. కాబట్టి మొట్టమొదట జెరుబ్బాబెలు ఏర్పరచుకునబడినవాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 6వ వచనం మొదటి భాగంలో చూడండి, 4వ అధ్యాయం జకర్యా గ్రంథం. కాబట్టి జెరుబ్బాబెలుకు ప్రత్యక్షముగా యెహోవా. కాబట్టి నెహెమ్యాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. నెహెమ్యాతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. యెహోషువ అన్నాడు, యెహోషువతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో జెరుబ్బాబెలు ఈ యొక్క టీంలో, అంటే ఈ యొక్క గుంపులో జెరుబ్బాబెలు నాయకుడిగా ఉంటూ వచ్చాడు. జెరుబ్బాబెలు ఏర్పరచబడుతూ వచ్చాడు. జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమై మరి దేవుని కార్యం విషయంగా కేవలం అప్పుడు ఇది యెరూషలేము గురించి మాత్రమే కాదు, రాబో సంగతులు కూడా ఇవన్నీ రాయించి వచ్చాడు. ఈ జకర్యా గ్రంథంలో రాయబడిన మాటలు మరి భవిష్యత్తులో జరగబోయే సంగతులు ఇవన్నీ అప్పటికి మాత్రమే కాదు. అందుకే దేవుడు జెరుబ్బాబెలుతో ప్రత్యక్షమై
తన దూతను పంపి మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ అదే మనం చూడగలుగుతున్నాం 6వ వచనంలో. రెండు విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు రాయబడింది ఇక్కడ 6వ వచనం 7వ వచనంలో చూడండి ఏమని రాయబడింది. శక్తి చేతనైనను బలము చేతనైన కాక. చాలు. ఇక్కడ శక్తి చేతనైన బలము చేతనైన కాక. కాబట్టి చాలాసార్లు శక్తి చేత బలము చేత కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. శక్తి లేకపోతే ఎలాగో మనం ఏ పని కూడా చేయలేము. బలం అవసరమే. శక్తి చేత బలం చేత మనం పనులు చేయవలసిన వారమే. అయితే మన శక్తి కాదు, మన స్వశక్తి కాదు. అంతెందుకు మనం చూడగలం బాబేలు గోపురాన్ని ఎలా కట్టారు అంటే వారి శక్తి చేత, వారి బలము చేత, ఒకే ఒక్క మాట, ఒకే పలుకు, అందుని బట్టి వారి బాబేలను కడుతూ వచ్చారు. అయితే జెరుబ్బాబెలు కట్టిన ఈ యొక్క యెరూషలేము మందిరము బలముతో కాదు. కీర్తనలు మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యం రాయబడింది చూడండి దయచేసి. కీర్తనలు దయచేసి 62వ కీర్తన 10వ వచనం. బలత్కారమందు గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ఆ మాట చూడండి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవించెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. బలము తనదని ఒక మారు దేవుడు సెలవించెను. ఒకటి బలత్కారములు కావచ్చు, బలమునందు కావచ్చు, మనం నమ్మిక ఉంచకూడదని చెప్తున్నాడు. బలము తనదని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు చూడండి జెరుబ్బాబెలును ఏర్పాటు చేసుకుని ఈ పని చేయడానికి దేవుడు ఆయనకి ఏమి ఇస్తున్నాడు అంటే, అందుకే శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు. కాబట్టి ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది అంటే ఈ సెల్ఫ్ కంట్రోల్, ఈ ఆశా నిగ్రహంలోనికి, ఈ యొక్క మన బలము మరి కంట్రోల్ చేయడానికి, మన శక్తిని కంట్రోల్ చేయడానికి ఈ ప్రార్థన ఉపయోగపడుతుంది. అంతెందుకు ప్రతిరోజు యేసుప్రభువు వారు ఏం చేస్తూ వచ్చాడు? ఒలీవల కొండకు ప్రార్థనకు వెళ్తూ వచ్చాడు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే తన శక్తి అంతా మరి కంట్రోల్ చేయబడుతుంది, తన శక్తి అంతా విమర్శపడుతూ ఉంది, తన శక్తి అంతా దీనత్వంలోకి వస్తూ ఉంది. ఒక వ్యక్తి చూడండి ప్రార్థనలో కొనసాగడం ద్వారా, నిలిచి ఉండడం ద్వారా, ప్రార్థనలో తండ్రితో కూడా ఏకీవించడం ద్వారా ఏమవుతుందంటే తండ్రితో ఐక్యపరచబడవాడిగా ఉంటాడు. ఆత్మ యందు మరి ఏకత్వం అన్నది తండ్రికి తనకు ఏకత్వం మనం చూడగలం. యేసుప్రభువు అలాగే అవుతున్నాడు. ఇప్పుడు జెరుబ్బాబెలు విషయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనైది జరగదు. మూడవదిగా మనం ఇది చూడగలుగుతాం. కాబట్టి మన బలము ఉడికిపోవాలి, మన శక్తి తీసివేయబడాలి, మన శక్తి మరుగు చేయబడాలి, మనం దీనిలో కావాలి. అందుకే దావీదు విషయంలో రాయబడి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా దేవుని ప్రజల మనం దీనిలో కాకపోతే ప్రార్థన రాదు. వచ్చిన ఏదో బాహ్యంగా మనసుతో ప్రార్థన చేసినట్టు ఉంటుంది, కానీ ఆత్మతో ప్రార్థన చేసినట్టు కాదు. అందుకే శక్తి చేతన బలము చేతన కాదు, ఇది నా ఆత్మ చేతనే. కాబట్టి దేవుని ఆత్మ సమస్తాన్ని ఆయన జరిగించువాడు. అంతేందుకు మొదటి కొరింథీ 2:10 మనం చూస్తే మనకైతే దేవుడు వీటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అంటాడు. ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. కాబట్టి ఆత్మ వలనే కార్యించేవాడు. గలతీయులకు రాసిన పత్రిక రండి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక రండి దయచేసి. గలతీయులకు రాసిన పత్రిక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఏమని రాయబడి చూడండి, 3వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన అది వచ్చేసారు. కాబట్టి ఆత్మను అనుగ్రహించిన వాడు. కాబట్టి తన ఆత్మ వలననే ఈ అద్భుతములు ఆశ్చర్య కార్యములు దేవుడు భూలోకంలో జరిగిస్తున్నాడు. ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి ఆత్మను గురించిన వాగ్దానం వలననే ఇవన్నీ జరుగుతున్నాయి, విశ్వాసం వల్ల జరుగుతున్నాయి. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు మీకు గుర్తుందా?
యోహాను సువార్త 14:12 అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే మరి గొప్పవి చేయనని ప్రభు చెప్తాడు. కాబట్టి జెరుబ్బాబెలు కాదు, అంతేందుకు పేతురును మనం చూడగలం. ఆయన ప్రసంగించినప్పుడు ఎన్నో వేల మంది రక్షణ పొందుతూ వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే కేవలం తన ఆత్మ చేత, శక్తి చేతుల బలం చేతుల. ఇక్కడ 3 సంగతులు చూస్తూ వచ్చాము. తర్వాత మనం చూస్తూ వస్తే రండి దయచేసి జకర్యా గ్రంథము 4వ అధ్యాయం. మళ్ళా అక్కడ నుంచి చదువుతుంది. ఎక్కడి నుంచి? శక్తి చేతనైనా బలం చేతన కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యులకు యెహోవా సెలవిచ్చాడు. గొప్ప పర్వతమా, చూడండి అమ్మా, ఏంటంట? గొప్ప పర్వతమా అంటే ఒక పర్వతము జెరుబ్బాబెలుకు అడ్డంగా ఉంది, లేక విరోధంగా ఉంది. ఈనాడు పర్వతం లాంటి సమస్యలు మన జీవితాలు, మన ఆత్మీయతలు ఎన్నో ఎదురొడ్డేవిగా ఉన్నాయి. అవి మనకు సమస్యగా ఉన్నాయి. అయితే ప్రభు ఏమన్నాడు? పర్వతమా, అక్కడ చూడండి ఏమంటున్నాడు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దాను. అది చూడండి అమ్మా, ఏమవుతా ఉంటాను? చదును భూమి. 4 చూస్తున్నాము. ఏదో పర్వతం అయితే ఉందో దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? చదును భూమిగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పలే? చదును భూమిగా చేస్తున్నాడు. ఇది ప్రభు చేయు కార్యం, ఎవరో కాదు కానీ ప్రభు చేసే కార్యం. కాబట్టి ఆయన చేయాల్సిందే, ఆయన తప్పకుండా చేస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 40వ అధ్యాయం 4వ వచనం, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను, ఒక్కరివి చక్కవిగాను కరుపు అయినవి సమముగాను. అది వచ్చేసాయి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏవైతే పర్వతములుగా కొండలుగా ఎత్తుగా ఉన్నాయో, మరి లేక అవి అడ్డుగా ఉన్నాయో వాటిని ఏం చేయాలంట? అనచవలను. ప్రతి లోయగా ఉంది, అది ఏం చేయాలంట? ఎత్తు చేయవలను. వంకరగా ఉన్నాయి, అవేం చేయాలంట? చక్కగా చేయాలి. కరుపైనవి సమముగా ఉండవాలి. కాబట్టి ఇవన్నీ ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారు. ఎందుకంటే జెరుబ్బాబెలును ఏర్పరచుకున్నదే అందరికీ. ఈనాడు మన జీవితాలు కూడా మనం ఏర్పరచుకుని కేవలం మనం ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రార్థన పని అంటే ప్రార్థన లేకుండా పని లేదు, పని లేకుండా ప్రార్థన. అంటే ఎప్పుడైతే పని మనం పూనుకునే వారు ఉంటామో ప్రార్థన మనల్ని మరి ముందుకు నడిపించేదిగా ఉంటుంది. ముందుకు నడిపించడం అంటే పని పూనుకునే వారిగా చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు 5వ చూడండి, జకర్యా 4వ అధ్యాయం. జకర్యా 4వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి. అందరం కలిసి మరలా అక్కడి నుంచి ఎక్కడి నుంచి? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుకు నువ్వు ఏమాత్రము దానవు, నీవు చదురుపోగలవు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టి. ఇక్కడ జనులు చేయవలసిన బాధ్యతను పనిని చూపిస్తున్నాడు. ఏంటి? జనులందరూ ఏం చేయాలంట? కృప కలుగునుగాక అని జనులు ఏం చేయాలంట? కేకలు వేయగా. ఏంటి కేకలు వేయడం? కాబట్టి ఎరుకో కోట కూడా కూలుస్తూ వచ్చినప్పుడు యెహోషువ అన్నాడు, మరి కొంతమంది యాజకులు బోరులోదమని చెప్పాడు, మరి కొంతమంది కేకలు వేయమని చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ కేకలు మొరపెట్టడం, ప్రార్థించడమే చూపిస్తాయి. కాబట్టి జనులందరూ ఏమన్నారంట? కృప కలుగుగాక. ఎప్పుడైతే మన జీవితాల్లో కృప కలుగుగాక అని మనం కేక వేయవారు అంటాం, ఆయన కృప దేవుని సంఘంలో, దేవుని ప్రజల మధ్యలో అది కార్యకారిగా మరి దేవుడు కార్యం జరిగించువాడి కొరకు. అందుకే పౌలు చాలా బాగా అంటాడు, ఆయన కృప చేత. అందుకే ప్రయాసపడ్డది నేను కాను, నాకు తోడైన దేవుని. ఇప్పుడు జెరుబ్బాబెలుకి ఎవరు తోడుగా ఉన్నారు? జనులు కాదు. కొంతమంది ఎవరు పుట్టారు? గుంపుగా ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. కాదు, ఎవరు? కృప. జనులు ఏమి కేకలు వేయాలంటే కృప కలుగుగా కానీ కేక వేయాలి. ఒకటి నాడు మనం కూడా ప్రభువా నీ కృప
కలుగునుగాక. బేతేలులో నీ కృప కలుగునుగాక. ఎన్ని సాతాలు, ఎన్ని పర్వతాలుగా, కొండలుగా, ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా అవన్నీ చదును భూమిగా చేస్తూ ఉన్నావు. కరుపుగా ఉన్న వాటిని నూనెపైన వాటిగా చేస్తున్నావు. వంకరగా ఉన్న వాటిని చక్కగా చేస్తున్నావు అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ 5 మాటలు మన హృదయంలో ఉంచుకొని ప్రార్థన మన సమయం ఎక్కువైద్దాం. కాన్ఫరెన్స్లో మన ప్రార్థనలు ఏకీపిద్దాం. ఎందుకంటే మనం ఎక్కువ వాక్యం విని మనం ప్రార్థన చేయడానికి సమయం లేకుండా పోతుందేమో. అలా కాకుండా మనం ప్రార్థనలోనే ఏకీపిద్దాం. జెరుబ్బాబెలు అంటే అర్థం ఏంటి? బబులోను చిగురు అంటే ఏర్పాటును చూపిస్తుంది. మనం అంతెందుకు చూడగల నిర్గమకాండంలో మోషే అహరోను విషయమై సనుక్కున్నప్పుడు దేవుడు ఆ బాదాము కర్రలను మరి ఉంచినప్పుడు ఆ బాదాము కర్రలు ఏమైనా చిగురించాయి, పువ్వులు పూసాయి. బాదాము పండు కలవైనదిగా చూడాలి అంటే ఏర్పాటును రుజువు చేయడం. అందుకే జెరుబ్బాబెలు ఏర్పరచబడేవాడు. కాబట్టి అటు ఏర్పాటును దేవుడు మన ఏడలో కూడా మనం చూడగలం. 1 అధ్యాయం ఏమని? మనం దేవుని చిత్త పని వారమై ఉన్నాము. కాబట్టి వీఆర్ కో-వర్కర్స్ విత్ గాడ్, వీఆర్ లేబరర్స్ విత్ గాడ్. కాబట్టి మనము ఆయనతో కూడా చిత్త పని వారం మనం ఉన్నాం. కాబట్టి ఈ ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ప్రభు వంకరగా ఉన్న వాటిని ఆయనప్పుడే చక్కగా చేయగలిగే. కొంతమంది వంకర బుద్ధి కలిగి ఉంటారు, వారు మార్చబడరు. అయితే ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని పరలోకపు జెరుబ్బాబెలుగా, అంతెందుకు రండి దయచేసి. ఇది జకర్యా గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో చిగురను సేవకుడు కలడు అంటాడు. చూడండి, రండి దయచేసి. ఇక్కడ ఏమంటాడు? జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? అతనితో ఇట్లను సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అది వచ్చేసాడు, అతడు యెహోవా ఆలయం కట్టు. కాబట్టి ఆరంభంగా మనం చూడగలము, అతడు యెహోవా ఆలయం కట్టు. కాబట్టి ఎవరు ఏర్పరచబడ్డారో, ఎవరు ఆయన జత పని వారిగా ఉన్నారు, వారు 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 ఆయన ఆలయంలో కట్టువారిగా. ప్రభు దినాలు, బేతేలు ఆయన ఆలయం యొక్క పనులు ప్రభు జరిగించుకుంది. ఆయన సేవకులు, ఆయన ప్రజలు జెరుబ్బాబెలుతో కూడా ఆనాడు అనేకులు కూడి ఇలాగ పనిచేస్తూ వచ్చారు. కాబట్టి మనం ప్రభుతో కూడా, ప్రభు సేవకులతో కూడా, ఆయన పరిచారకులతో కలిసి పని జరుగునట్లుగా దయచేసి మన అక్కర్లని మీకు తెలుసు. వాగ్దానం కూడా డిసెంబర్ ఆఖరికి వచ్చేస్తున్నాం. కాబట్టి డిసెంబర్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. క్రిస్మస్ కొరకు కూడా 25వ తారీఖున, అలాగే 31వ తారీఖు పరిచర్య విషయం. కాబట్టి అన్ని అక్కర్లు ప్రభు తీర్చి ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఆయన నెరవేర్చినట్లు దయచేసి ప్రార్థనలు మనం కంటిన్యూ అవుదాం. అలాగే ముఖ్యంగా తన దాసుడు తిమోతి గారు మహిమలో పిలువబడ్డాడు. కాబట్టి ఆయన కుటుంబ ఆదరణ కొరకు హెబ్రోన్లో కూడా బలాత్కారమే ఏలుతున్నట్టుగా ఉంది. కాబట్టి ఇవన్నీ చక్కగా చేయబడాలి, దేవుడే చేయాలి ఇవన్నీ. కాబట్టి ఈ విషయమై దయచేసి హెబ్రోన్ విషయంలో భారంగా ప్రార్థన చేయండి. నూతన సంవత్సరం నూతనంగా మనం ప్రవేశించినట్లుగా ఆ విషయాలు ప్రార్థన గుర్తు చేసుకోండి. ఇక నేను అంశాలు మనకు తెలుసు, వాటి విషయం ప్రార్థన చేస్తుండండి. అలాగే చలపతి ఆయన విషయంలో మనకు తెలుసు. కొంత దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, పూర్తిగా కోలుకున్నట్లుగా ఆయన కోసం కూడా మానకు ప్రార్థన చేయండి. ఎవరితో రక్షణ కొరకు భారంగా ప్రార్థన చేయండి, చాలా అవసరం ఈ దినాల్లో. అలాగే మందిరంలో దేవుడు సమృద్ధి వచ్చినట్లుగా దేవుడు తన కార్యాన్ని దేవుని సంఘములో దేవుడు జరిగించినట్లు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ప్రత్యేకించి దైవ సేవకుల గృహాన్ని, ఆ పని మనం ఆరంభించాలని ప్రార్థన చేస్తున్నాం. తగిన సమయంలో ఆరంభించబడి దేవుడు తన కృప ద్వారా ఆయనే ఆలయం కట్టినట్లుగా, అతడు నా ఆలయంలో కట్టు, చిగురను సేవకుడు కలడు, అతడు నా ఆలయంలో కట్టు. ప్రభువాటి కార్యం జరిగించి ఆయన మహిమ తెచ్చుకున్నట్లు రండి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరు
గమనించండి, సమయం ఎక్కువ ఉండదు కాబట్టి సంఘ ప్రార్థన కదా, కాబట్టి ఒక 5 లేక 7 నిమిషాలు అలాగ మనం అందరం ప్రార్థన చేయవచ్చు. ఒక 10 మంది కూడా మనం ప్రార్థన చేయవచ్చు. ఈ విషయం గమనించండి. 5 నిమిషాలు లేక 6, 7 నిమిషాల లోపుగా అంశాలు ఒకరి మార్చి చేస్తున్నాయి. అందరూ ఒకే అంశాలు కాకుండా అనేక అంశాలు. వ్యాక్సిన్ వచ్చిందని చెప్తున్నారు, కోవిడ్-19కి. ఆ విషయంలో బాగా ప్రార్థన చేస్తున్నాయండి. మన దేశం నాయకుల కొరకు సువార్త రాబోయే దినాలు ఎలా చేయాలో ప్రభు తన ఆత్మ ద్వారా జరిగించినట్టు ప్రార్థన చేయండి. అలాగే దేవుని సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ఎంతోమంది ఎన్నో కష్టాలు వెళ్తున్నారు ఈ దినాలు. ప్రభు వారిని ఆదుకున్నట్టు ప్రార్థన చేయండి. చుట్టుపక్కల సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు ప్రార్థనలు కోరుతూ ఉన్నారు. స్థానిక దైవసేవ ప్రార్థనలు మేము లక్రేడిపల్లిలో బుధవారం కలిగిన 9వ తారీఖు రేపే కలిగిన ఈ విషయమై ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఇలా వారం రోజులన్నింటిలో ప్రభు సహాయం చేయడానికి ప్రార్థన చేయండి. అలాగే గమనించండి, వచ్చే శుక్రవారం మనకు ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఆ విషయంలో అందరూ కలిసి ప్రార్థనలో వచ్చినట్లుగా ప్రార్థనలో గుర్తు చేసుకోండి. రండి, మన ప్రార్థనలో కలిసి ఉందాం. పరిశుద్ధ తండ్రి, ఈరోజు జెరుబ్బాబెలు మీ చేత ఏర్పరచబడిన వాటిని మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. తండ్రి, మీ వాక్యాలకై స్తోత్రములు. మీ నామం ఏర్పరచబడినట్లుగా తండ్రి మేము కూడా మీ ఏర్పాటు ఎరిగి వాళ్ళగా జెరుబ్బాబెలు అని తండ్రి మేము కూడా మీ వైపు చూసి దేవా మీ కార్యం చేయడానికి మాకు సహాయం చేయండి. ఎన్నోసార్లు మా ముందున పర్వతం వంటి సమస్య సోదరులు ఎంతో మమ్మల్ని కృంగదీసేది కానీ నిరాశపరిచేది. మరి తల్లి మనుషుల వంకరతనం, కరుగుతనం తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. యెషయా 40 వచ్చారు. వంకరగా ఉన్న వాటిని ఆయన చక్కగా చేయని సెలవించారు. లోయగా ఉన్న వాటిని ఆయన ఎత్తుగా చేయని సెలవించారు. కొండలను అంచువేయడం సెలవిస్తూ వచ్చారు. ఇవన్నీ మీరే కార్యం చేయండి దేవుడు తండ్రి. అలా వేదికల్లో మీరు కార్యం చేయండి. సాధారణ సంఘంలో కూడా దినాలు ఎన్నో పర్వతంలో సమస్యలు ఉన్నాయి. బలత్కారం రాజ్యం వెళ్తుంది. ఈ దినాలు దేవా దావీదు వంటి మీ సేవకుడు, దావీదు వంటి ఏర్పరచబడిన వారు, జెరుబ్బాబెలు వారు దేవా ఎప్పుడన్నా మీరు తీసుకుంటారు. మీ కార్యం చేయండి. మీ దాసుడు తిమోతిని మహిమలో పిలువబడ్డాడు. కుటుంబాన్ని ఆదరించండి. అలాగే ఎంతోమంది సేవకులు ఈ దినాల్లో మహిమలో పిలువబడ్డారు. దేవా విడబడిన కుటుంబాలు, పిల్లలకు, వారి చదువులకు, వారి అక్కలు, వారి వివాహాలు ఎన్నో ఉన్నాయి. దేవా మీరు ఆదుకోండి. చుట్టుపక్కల సంఘాలు ముఖ్యంగా తన లక్రేడిపల్లిలో రేపు మరి స్థానిక సేవలో ప్రార్థన కలిగి ఉన్నాం. ఆ సమయాన్ని కూడా దేవుడిగా ప్రత్యేకించిన ఆయన మీ దాసురాలు ఒలివ గర్భవతిగా ఉంటుండగా సుఖమైన ప్రసవం దాయించింది. దేవా మా జానపాలను జ్ఞాపకం చేసుకుంది. అలాగే అక్కడ మందిరం కట్టాలని వారు కూడా ప్రార్థన చేస్తుండగా మీ చిత్తం చొప్పున వారికి కూడా సహాయించి మీ నమూన మీ ప్రణాళికలు ఇచ్చి దేవా మీ కృప కలుగుగాక జన్మ ఖ్యాతులు లేనట్టుగా మొరపెట్టినట్టుగా ప్రార్థించినట్టుగా ఆ పని పుస్తకాలు మీరు జరిగించుకుంటారు. గురవ మందిర స్థలం విషయమై వేచినా దేవా ఆ విషయమై మీరే కృప చూపించండి. ప్రత్యేకించి తండ్రి గారి నాయన మరి ప్రసన్న కుమార్ కలిగి జ్ఞాపకం చేసుకుని తన పిల్లల చదువులు అన్నింటిలో కూడా వారికి కూడా సహాయించి వేపని యోహాను జ్ఞాపకం చేసుకొని తన బలహీనతలో మరి వేపల్లో మీరు వచ్చారు. దేవా ప్రత్యేక విషయం కూడా సహాయపడండి. నిశ్చితం చొప్పున మేలుతో మీరే తృప్తిపరచాలని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కలిగించి మీ దాసులు అబ్రహాం నూలువెండు మీ దాసులు పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు మీ ఏర్పాటు చొప్పున వారికి కూడా సహాయించి అలాగే మందిరం చుట్టూన్న దేవ మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని కూడా రక్షించి మంచి ఆరోగ్యం ఇవ్వండి. దేవ మరి ఎవరైతే ఉదయకాలం దేవ మందిరంలో చొరబడి దొంగతనం చేశారో వారిని కూడా మీరు రక్షించుకున్నాయి. వారిని మీరు దర్శించి వారికి మార్పులు దయచేసి దేవ మీరే కార్యించి మీ మందిరం చుట్టూ మీ సన్నిధి దూతలు కాపులా ఉంచడానికై స్తోత్రం. దేవా కాపాడు నేను మైండ్ తెచ్చు. అలాగే ప్రత్యేకించి యేసుదాసు జ్ఞాపకం చేసుకొని
దేవా మరి ప్రాణాపాయం తప్పించారు, మందిరం పనులు ఉన్నాయి, వారి అక్కలను మీరు తీర్చుకున్నాయి. మీరే సహాయం చేయండి, మీకు రావాల్సిన మహిమ మీరే తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే సమస్యలను చేయగల శక్తివంతులు ఎప్పుడు చూపించండి. అలాగే ఆయా రాష్ట్రాలు జరిగిస్తున్న మీ పరిచయం పరిస్థితి, మీ సేవలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. దేవాన్ని మీరు అభిషేకించి మీరు వాడుకున్నారు తండ్రి, మీ కార్యం చేయండి. ఇలా తండ్రి మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. దేవా ఈ తుఫాను బట్టి ఎంతోమంది నష్టపోయారు, ఎంతోమంది దేవ నిరాశపోయారు, ఎంతోమంది నష్టపోయి పంట చేతికి రాక అప్పులతో తండ్రి మా రాష్ట్రాన్ని కాపాడారు, మా దేశాన్ని కాపాడారు తండ్రి. కనికరించు, మీ కృప చూపించు, మీ నామంలో రావాల్సిన మహిమ తెచ్చుకోండి తండ్రి. మీరే మహిమ పొందుతుగా ఈ కోవిడ్ కూడా మీరే కంట్రోల్ చేయండి, మీరే స్వస్థపరచండి. ఇది మీరే ఆలోచించాలి తెగులు తండ్రి, కృప చూపించు. ఇలా సంస్థలు మీ హస్తాలకు అప్పచెప్పు తండ్రి. వృద్ధాత్మలు మా పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి దేవ. చార్లెస్ చలపతి జ్ఞాపకం చేసుకున్నారు, ఇంకా సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి మీ రక్షణలో ఆనందించుకుంటూ ఆయన సిద్ధపరచండి. అలాగే వరణ విషయాన్ని భార్య విషయంలో అద్భుతంగా సహాయపడ్డారు. ఇంకా వారికి మీ తగిన సమయంలో సంతానం కూడా దాయించండి, మీరుతో వారిని తృప్తిపరచండి. అలాగే శాంతదేవుని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే స్వామి దర్శన ఆయన భార్యను, అలాగే తల్లి మరి సామ్యాలను, వారి భార్య కుటుంబాన్ని, వారి పిల్లలను రక్షించుకుంటున్నారు. అలాగే పెద్దలను జ్ఞాపకం చేసుకుని మోషన్ తన పిల్లలను రక్షణలోకి తీసుకురండి దేవ. మరి అమృతంలో జ్ఞాపకం చేసుకోండి. ఆమె కాలు ప్రభావం తండ్రి ఇచ్చి జాబులో ఉంది, ఆమెను స్వస్థపరచండి. ఇలాగ తండ్రి ఎంతోమంది అక్కడికి వెళ్ళారు, చిన్నగా జ్ఞాపకం చేసుకుని అమలు సంపూర్ణ రక్షణ ఇష్టలకు తీసుకురండి. మా అమ్మ శాల కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇలాగ తండ్రి క్యాలెండర్స్ మోటార్ కార్డ్స్ ప్రింటింగ్ అవుతుండగా దేవ వాటిలో ఎలాంటి తప్పులు దొరకకుండా ప్రతిదీ జాగ్రత్తగా జరిగినట్లుగా మీ ఆత్మ ద్వారా మీ దాసులకు సహాయం చేయండి. పిల్లల శాంసనను జాన్సపడిని జ్ఞాపకం చేసుకొని బలపరచని వాడుకుంటున్నకై స్తోత్రం. రాబోయే నాళ్ళు ఇంకా మీ కృప చూపించండి. చాలా దేవుడిగా మీరు మహిమ తెచ్చుకోండి. ఇలాగ తన దేశం ఉత్తర జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకోండి. విదేశాలలో మా ప్రియులు ఉన్నారు, వారి అక్కర్లో మీరు తీర్చుకున్నారు. ప్రత్యేకించి తన మోసెస్ డానియల్ జ్ఞాపకం చేసుకోండి, మనసుని జ్ఞాపకం చేసుకోండి. నాగరాజు వారి పిల్లలు కూడా రక్షించండి. యోసేపు వివాహ విషయమై ఆయనతో దేవుడు ప్రాధాన్యపడుతున్నాడు, కనికరించుతాను మీరే జ్ఞాపకం చేసుకొని తన కుమారుని వివాహ విషయం మీ చిత్తం తెలియపరచండి, మీరుతో గుర్తుపరచండి. అలాగే తండ్రి మరి డేవిడ్ జ్ఞాపకం చేసుకొని కృపాత్మ వారి కుమార్తె విషయం కూడా వివాహ విషయం ప్రార్థన చేయమని పోయారు. దేవ ప్రార్థన చేస్తున్నాం, మీరే మీరు వారిని తృప్తిపరచండి. శాంతం కోడు దేవ జ్ఞాపకం చేసుకోండి, కోడులో పచ్చని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి చుట్టుపక్కల సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, చుట్టుపల్లి ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. తన మరి కుమారుని చెయ్యి మీరు బాగు చేసుకుని స్తోత్రం సంపూర్ణంగా కట్టుకుని ఎగ్జామ్స్ నవోదయలో పాస్ అవ్వడానికి సహాయపడండి. తను ఇలా ప్రతి ఒక్కరికి ఆకలి మరి తీరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం, ఒక చూపించి ఇలా సంస్థానికి వేస్తారు ఒక చెప్పుకుంటాం. ఎంతోమంది భర్తల రక్షణ పొందలేదు. రమేష్ సోదరి నిర్మల దేవ మరి కుమారుడు మరి సన్ని దేవ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ కూడా మరి రమేష్ కూడా మీరు రక్షించండి, మీ కార్యం చేయండి. అలాగే సోదరి రూతు నాగరాజు జ్ఞాపకం చేసుకోండి, వారి కుమారుడు దేవ మరి కిడిలో రాళ్ళున్నాయని భయపడుతున్నారు, ఆ బిడ్డలు మీరు స్వస్థపరచండి, మీరు ఆరోగ్యం దయచేయండి. ఇలాగ ఎంతోమంది ప్రార్థనలు కోరుతున్నారు, దేవా దయ చూపించండి. అలాగే నయం వారి పిల్లలు కూడా కోవిడ్లో పనిచేసుకుంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని ఇలాగ దుబాయ్ అనేక ప్రాంతాల్లో కూడా దేవా మా ప్రియులు ఉన్నారు. దేవ మరి బేతేల్ ద్వారా ఇంకా అనేక స్థలాల పరిచయం అక్కడ జరుగుతూ ఉంది. మా పిల్లలు అక్కడ ఉన్నారు, డేవిడ్ రాజన్ ఇంకా ఇమానుయల్ పరిచయం ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి పరిచయం ప్రోగ్రాం విస్తరించి అలాగే దేశాలు మా ప్రియులు ఉన్నారు, జైపాల్ అమెరికాలో ఉన్నాడు, తను వాళ్ళు జ్ఞాపకం చేసుకుని పరిచయం చేసిన భారత దయచేయండి దేవా. మరి ఇతరులను ఆదుకునేవాడిగా ప్రేమించేవాడిగా చేయండి దేవా. మీరే కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాత్రమే సమస్తము చేయగల శక్తి మందులో తండ్రి కృప చూపించండి. ఇలా వృద్ధాలు మా ప్రియులు దైవ సేవకులు విధురాలుగా విశ్వాసం ఎంతోమంది దేవ మరి సహోదరి విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుడు వివాహ విషయమైతో ఆమె దిగులు పెట్టుకొని కనికరించుకుని ఆయన భాగ్యంగా జ్ఞాపకం చేసుకుని తన పిల్లలు రక్షణలోకి తీసుకుని పేరమ్మ దేవ మరి తన పిల్లలు రక్షణలోకి తీసుకుని వారి అక్కడ తీర్చండి.
సూర్యకుమారి జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా బాగు చేయండి. ఇలా జోసఫ్ వారి కుమారుడు జోనా వివాహం ప్రార్థన చేస్తున్నాం. జోయన వారి కుమారుడు వివాహం ప్రార్థన చేస్తున్నాం. ఇలా ప్రతి అక్కడ మీరు మాత్రమే ఎరిగిన దేవుడు ప్రభు చూపించండి. పవన్ ప్రసాద్ దేవ మరి జ్ఞాపకం చేసుకోండి. దేవ సోదరి ప్రీతి వారి పిల్లలకు జ్ఞాపకం చేసుకొని దేవ మరి చక్కటి జ్ఞానం దయచేయండి. సోదరు తిమ్మతి మాత్రం వృద్ధాపుడు వారికి కూడా ఆరోగ్యం దయచేయండి. సోదరు డేవిడ్ రేపు జ్ఞాపకం చేసుకోండి. వారిద్దరు మంచి ఆరోగ్యం దయచేయండి. రేపుగా మధు విషయం మీరు సహాయపడారు. ఇంకా సంపూర్ణంగా కోలుకున్నట్లుగా మీరే సహాయపడండి. మీ నామం మహిమ కలిగినట్లుగా మీరు స్వస్థపరచండి. దేవ మరి సోదరు అహరం సోదరి సరోజమ్మ సోదరి సునీత ఇలా సోదరి సిబ్బోరా ఇలా సోదరి సునీల మనకి ఎంతోమంది ట్రాన్స్ఫర్లు కోరుకుంటున్నారు. మీ చిత్తం చొప్పున వారికి మేలు చేయండి. దేవ మీ నామం మహిమ కలిగినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించి విధాన సలోని ఒబేద జ్ఞాపకం చేసుకుని ఆమెను సంపూర్ణంగా స్వస్థపరచండి. దేవ మా అక్కలను మీరే తీర్చున్నాయని మీరే సహాయపడు. ఇలా సంస్థానం మీ ఆస్థానం అప్పచెప్పు మందిరం ముందున్న సరోజమ్మ అలాగే రెడ్డమ్మ మళ్ళీ రమాదేవి అలాగే సుధాకర్ రెడ్డి జ్ఞాపకం చేసుకున్నారు. మన పిల్లలు అందరూ దేవ వచ్చే ఆరోగ్యంలో గెలుచున్నాయి. వారి అక్కలను మీరు తీర్చి ఈ వీధిలో అనేక మంది మేము నమ్ముకున్నట్టుగా వారు నెమ్మది పొందినట్టుగా వారు కూడా దీవించుకుంటే మీరే జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా మా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి అంకరించుకున్నాడు. నేహియ వంటి వారి దినాల్లో మీ మందిరాన్ని ప్రేమించే వారు ఎంతోమంది అవసరం. అటు నడువు కట్టుకుని పనిచేయ వారు ఇతరులను ప్రోత్సహించే వారు అవసరం. దేవా జ్ఞాపకం చేసుకుని బాధ్యతలో సోదరు కుమార్ సోదరు సురేంద్ర జ్ఞాపకం చేసుకుని బలపరచండి. తగిన జ్ఞానం దయచేయండి. దేవా అక్కలను మీరు తీరుస్తున్నాడు. నేను ఆమెకు మహిమ తెచ్చుకున్నాను. ఇలా సంస్థానం మీ ఆస్థానం అప్పచెప్పు. మరి ఒక్కొక్కరు నిలవకు జ్ఞాపకం చేసుకొని సోదరు జ్యోతిగా రాగలిగి ఆమెను సంపూర్ణమైన రక్షణ అనుభవం తీసుకుని మధును మీరు రక్షించండి, కార్యం చేయండి. ఇలా సంస్థానం మీ ఆస్థానం అప్పచెప్పు. ప్రభావ బుచ్చిబాబు జ్ఞాపకం చేసుకుని పులర్చండి. అలాగే ప్రభావ వారి గెదల్లో పరిచయం చేస్తున్నాడు. ముఖ్యంగా మదర కట్టబడుతుంది. ఆ పనులని పూర్తి చేయడం తనకు కూడా సహాయపడండి. జనులందరూ కృప కరుడుగా కానీ కేకలు వేయక ఆ పై రాత్రి జరుగుబాబులు ఉంచాలని సెలవించారు. అలాగే తండ్రి మన గిద్దరులు మదర పనులు పూర్తి చేయబడడానికి మనం చూపించండి. తన భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేస్తున్న చిత్రం తెలియపరచండి. ఆవిడ పట్ల మీరే మేలు చేయండి. ఎంతోమంది అలాగే మీ కొరకైనా సవాలుగా నిలుచున్నారు. తన నిశ్చితం చేయాలని ఆశపడుతున్నారు. అలాంటి మరి వివాహం కాకుండా వేచున్న మరి దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. దాని ట్రైనింగ్లో సరైన తరగతి వారికి అనుగ్రహించండి. వారి మేలు చేయండి. ఇలా సంస్థానం మీ ఆస్థానం కాబట్టి మీరు మా ప్రార్థనలు ఆలకించడానికి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో తండ్రి ప్రత్యేకించి రేపు ఎల్లుండి మరి ప్రభు సోమవారం మంగళవారం దేవ మరి నిర్మల్ ప్రకాష్ వారి ఇంట్లో దేవగారు వచ్చి మన స్థుతి కూడా కలిగి ఉన్నారు. దేవగారు ఎంతో అద్భుతంగా సీయోను అది పునాది వేయబడి ఎన్నో సంవత్సరాలైంది. దేవ మరి మీరే సోదరి క్యాన్సర్ ఉండగా అద్భుతంగా బాగు చేశారు. మరి హేమంత్ ప్రయాణ విషయంలో మీ చిత్తం చొప్పున ఇంటికి వెళ్ళడానికి మీ చిత్తం చొప్పున ప్రభు చూపించిన భావన సంపూర్ణ లక్ష్యంలో ఆలోచించి పిల్లల భవిష్యత్తును మీరే దీవించుకున్నాయి. తండ్రి మరి అక్కడ కలిగిన సమయాన్ని కూడా తీవ్రంగా వచ్చి ఇలా మీ దాసులు జాన్సన్ ప్రభు మరి ఆయన స్థితి కూడా మంగళవారం వస్తున్నారు. ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని వాడబడి అలాగే కార్యక్రమం జ్ఞాపకం చేసుకొని దేవాలయ నెల్లూరు వారి పిల్లలు వివాహం ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవాలయ నడిగడపల్లి శారణ వారి పిల్లలు ఇద్దరి విషయమే ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహం విషయంలో సహాయపడండి. ఆయా పర్యటన నుంచి వచ్చి మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. శ్రీకాకుళం నుంచి కూడా ఆదివారం ఈరోజు ఎంతోమంది రాగలిగారు. దేవా మీరే కృప చూపించి ఇలా సంస్థానం మీ ఆస్థానం కాబట్టి మీరే మహిమ దాన్ని వాయిపాడు దేవ జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకించిన వచ్చే ఆదివారం మీ ఇష్టమైతే సాయంకాలం తండ్రి అక్కడ గుడికి ఆరంభించాలనుకున్నారు. వాయిపాడులో ఉచితం చొప్పున మీరే సహాయం విధాలు ప్రసన్న అలాగే దాన్ని చూసుకున్నారు కలిసి చేయాలనుకుంటున్నారు. మీ చిత్తం చొప్పున మీరే మీ చిత్తాన్ని వారికి బయటపరిచి ఆ పని విషయమై కావాల్సిన మీ నడిపింపు దాయించారు. దాన్ని మేలుతో తృప్తిపరచు మేలుకే జ్ఞాపకం చేసుకుని ఇలా సంస్థానం మీ ఆస్థానాలు చెప్పుకుంటూ వదనం చేయవచ్చు. స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగుబాటుని కంటే ఊహించుబాటుని కంటే అత్యధికంగా చేయాలి. శక్తి గల దేవుడు క్రీస్తు మూలంగా సంఘంలో తరతరంలో సదా
మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.